హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు మరో పాటతో మీ ముందుకు వస్తున్నాను. నా లాస్ట్ వీడియోలో ఒక సైన్స్ స్టూడెంట్ తన క్లాస్మేట్కి ఆవర్తన పట్టికలోని మూలకాల సహాయంతో ఎలా ప్రపోజ్ చేస్తాడో చెప్పుకున్నాం. ఈరోజు మరో సాంగ్, ఈసారి హీరోకి ప్రపోజ్ చేసేదన్నమాట ఈ సాంగ్. సో ఈ పాటలకు వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. లవ్ యూరా అంటున్నా నే ప్రియమారా, ఉలికేది పలుకేది బదులే ఇవ్వ సుకుమార. నేను లవ్ యూ అని వెంటబడుతున్నా కూడా, అలా ప్రియమార పిలుస్తున్నా కూడా ఉలికేది పలుకేది బదులే ఇవ్వ సుకుమార అని అడుగుతుందనమాట. నా వయసేమో అటారా, అది దూసుకుపోయే టవేరా, నా మనసేమో గిటారా, అది మీటేదేమో నువ్వేరా. నా వయసు 18, ఇప్పుడు అది చాలా స్పీడ్గా దూసుకుపోతుంది టవేరాలాగా. పైగా నా మనసేమో గిటార్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది, అది మీటేదేమో నువ్వేరా. కల్లోకి వచ్చి నువ్వే ప్రతిరోజు నా మదిని మీడుతున్నావు, గిటార్ లాంటి నా మదిని అని చెప్పేసి పల్లవిలో చెప్పేసింది. ఇకపోతే ఫస్ట్ చరణంలో, నా మదికి నచ్చినోడు రాడేరా అనుకుంటే వచ్చింది నువ్వేరా. అసలు ఇప్పటివరకు నా మనసుకి ఎవరు నచ్చలేదు, ఇంకెవడు రాడేమనుకున్న టైంలో ఈ టైంలో నువ్వే వచ్చావు, కరెక్ట్గా కనిపించి నాకు నచ్చేసావు అన్నట్టుగా చెప్తుంది. నీ చూపు నన్ను తరిమే రాడారా, వెనువెంటే వందంటే లవ్వేరా. నీ చూపు నేను ఎటెళ్తే అటు వస్తుంది, నన్ను తడుముతుంది, నా వీపులు తగులుతుంది, గుచ్చుకుంటుంది, సో నన్ను వెంటాడుతుంది. అంటే నా వెంటే ఉంటుందంటే నీ చూపు, అది లవ్వే. సో నీకు కూడా లవ్ ఉంది, కానీ నువ్వు చెప్పడం లేదని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. నీ తోడే నాకుంటే బలమేరా, నీకోసం దాటేస్తా పొలిమేరా. నీ ఊసులే వింటూ మనసారా, నీ దాసిలా ఉంటా మగధీరా. నీ తోడు కనుక నాకుంటే చాలా బలంగా ఫీల్ అవుతాను. సో నీకోసం నేను పొలిమేరను కూడా దాటేస్తాను, అంటే లేచి వచ్చేస్తాను, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటుంది. నీ ఊసులే వింటూ మనసారా, వెళ్ళిపోయాక నీ దాసిలా ఉంటా మగధీరా. సో నీ ఊసులే వింటూ హ్యాపీగా నువ్వు చెప్పే మాటలు మనసారా అలా ఆస్వాదిస్తూ నీ దాసిలా ఉంటా మగధీరా అని చెప్పి చెప్తుంది. రెండో చరణంలో, ప్రాయానికి ప్రేమంటే లైకురా, ప్రేమించక సందిగ్ధం కైకురా. అంటే ప్రాయానికి జనరల్గా టీనేజ్లో ప్రేమలో పడతారు ఎవరైనా సరే. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రేమ కథ ఉంటుంది. కొందరు బయటపడతాయి, కొందరు బయటపడవు. ఆ బయటపడిన వాటిని మనం మోగ ప్రేమల కింద చెప్పుకోవచ్చు. సో ప్రాయానికి ప్రేమ అంటే లైకరా, ప్రేమించక సందిగ్ధం కైకురా. నువ్వు కూడా వయసులో ఉన్నావు, నీకు కూడా ప్రేమ అంటే ఇష్టం ఉంటుంది. మరి ప్రేమించక ఇంకా ఏంటి సందిగ్ధం, కైకు అంటే హిందీ పదం ఇక్కడ ఎందుకు అని అడుగుతుంది. నీ చేయి తాకితే బ్లేజరా, పంచేయి ప్రేమనే ప్లీజరా. సో నీ చేయి తాకితే చాలా అలా అనుకోకుండా నాకు రగిలిపోతా, నేను వేడెక్కిపోతుంది నా బాడీ అంతా, నా స్తనం అంతా. బ్లేజ్ అంటే మండిపోవడం అనమాట. పంచేయి ప్రేమనే ప్లీజరా. సో మరి ఇంకెందుకు లేటు, అలా వేడిని పంచడం కాదు, ప్రేమను కూడా పంచని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్, నీ పైన నాకేదో సంథింగ్ గరా, నీ దానానంటోంది సంపెంగరా. నీ పైన నాకేదో సంథింగ్, మొత్తానికి ఎక్కడో నచ్చేసావు, ఎందుకు నచ్చావో తెలియదు కానీ నచ్చేసావు నాకు బాగా. సో నీ దానం అంటుంది సంపెంగరా. తన హీరోయిన్ తన సంపెంగ పువ్వుతో పోల్చుకుంటూ ఈ సంపెంగ పువ్వు నీ కోసమే అంటే చెప్తుంది హీరోకి. నీ నీడలో ఉంటే ఇష్కిందరా, నీ జాడ లేకుంటే కిష్కిందరా. నీ నీడలో ఉన్నప్పుడు ఇష్కంటే ప్రేమ కదా, ప్రేమమయంగా ఉంటుంది అంతా ఈ లోకం అంతా. నీ జాడ లేకుంటే నాకు కోతుల మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది, కిష్కింద కాండ కదా, కిష్కింద్ర అలాంటిదని కిష్కింద్ర అని చెప్పాను. సో ఇష్కింద్ర అంటే సుందరకాండ అనుకోవచ్చు, కిష్కింద అంటే ఇలా కిష్కింద్ర అంటే కిష్కింద కాండ అలా మనం అనుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇది ఒక మరో ప్రయోగం అనమాట. ప్రయోగం అంటే ఏం లేదు, ద పవర్ ఆఫ్ ప్రాస. జస్ట్ ప్రాసను బేస్ చేసుకుని ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చు, అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూస్తున్నారు కానీ కొంతమంది ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను మరింతగా డిస్క్రైబ్ చేయగలను నా పాటల్ని. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. బై.